గోపాలపట్నం ఇందిరానగర్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్ నాగరాజు వరుసకు అన్నదమ్ములు. సోమేష్ అనే వ్యక్తి దగ్గర ఏడాది క్రితం నాగరాజు ఆటో తీసుకున్నాడు. అప్పుడు ఆటోలో సోమేష్ పరసమయమైంది. తనకు తెలియదని నాగరాజు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అందులో 25,000 ఉన్నది. ఆ 25,000 ఏదని అడిగారు. 25,000 ఎప్పుడు పెట్టారు అంటే పోయిన సంవత్సరం పెట్టాము. పోయిన సంవత్సరం పెడితే మరి ఇప్పుడు అడుగుతున్నావు ఏంటని అడిగాము మేము. అప్పటికేను పోయిన సంవత్సరం పెడితే పోయిన సంవత్సరం ఇదే పడి మీరే తినేసారు. మీ ఇక్క దగ్గర కదా దొరికింది, మీకే కదా దొరికింది, నువ్వే కదా నీకే కదా తెచ్చిచ్చావు, నువ్వు తినేశారు, మీ ఇద్దరు కలిపి తినేశారు. నేను కేసు పెడతాను ఇంటి మీద తవ్వుకొచ్చారు. వాళ్ళే తవ్వుకొచ్చారు. తవ్వుకొచ్చిన తర్వాత నేను పని నుంచి వచ్చాను. పని నుంచి వచ్చిన తర్వాత నా కొడుకు తీసుకెళ్ళి ఇచ్చిన పాపానికి మళ్ళీ నేను తిరిగి నా కొడుకు ఎడతారంటే వాళ్ళు మరిదన్నాడు. తప్పమ్మ నీ కొడుకు మీద అట్లేదు, నీ కొడుకు మీద నీ కొడుకు తెచ్చి బాగానే తెచ్చిచ్చాడు మంచోడు అనేసి అన్నారు. మరి ఇంటి మీద తవ్వుకొచ్చారు. వాళ్ళే తవ్వుకొచ్చారు. మళ్ళీ కేసు పెట్టడానికి వెళ్ళారు. కేసు పెట్టిన తర్వాత వీళ్ళు తీసుకుని వెళ్ళారు. మేము ఆ పిల్లడికి ఇంటికి తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళి మీరు తీసారా, ఎప్పుడు తీశారు, ఎక్కడెట్టారు, ఏం చేశారు, మీరు తీసారని ఒప్పుకోండి, మీకు ఒప్పుకుంటారా లేదా అని కూడా లాఠీకారులు తీసేవారంట సార్. మేము తీయలేదు మేమేందుకు తీస్తాం, తీసినట్టుగా అయితే మేమెందుకు ఇస్తాం సార్, మాకు దొరికితే చదివి ఇచ్చిన పాపానికి మళ్ళీ చెప్తారా, తీయలేని దానికి ఒప్పుకోమంటే మేము ఒప్పుకుంటాం కేసుని అని అలాగే మీరు ఏం చేసుకుంటారో చేయండి, మేము తీయలేదు అనుకోండి సార్, మీకు పప్పుకు పంపిస్తాము, మీకు ఏం చేయాలో చేస్తాము అనుకొని బెదిరిస్తున్నారంట. వీడు భయపడిపోయాడు. రాత్రి వచ్చాడు. రాత్రి మీకు తెల్లవారు రండి, మీ తెల్లవారు వస్తే ఏదో ఆలోచించుకోను చెరుకో 25,000 ఎంత వేసిరా 25,000 మీ చెరుకు ఇచ్చియండి, పొద్దులేసి రాజీ పడిపోండి, లేదంటే పొద్దులేసి మీకు కేసు రాసి పప్పుకు పంపిస్తాము అన్న. అది పోలీసు వాళ్ళు అడిగారు. పోలీసు వాళ్ళు అడిగేవారు, మీరు ఒప్పుకోండి, కేసు ఒప్పించుకోండి, 25,000 వెళ్ళి ఇచ్చియండి అనేసి, చెరుకు 25,000 కలిపి 40,000 కలిపి ఇచ్చియండి అనేసి, లేదని పొద్దున మీకు కేసు రాసి మీకు పప్పుకు పంపిస్తాము అని అన్నారంట. నీకు ముడుకులు తీసేస్తామని లాఠీకారు తీసేవారట. ఆడు దెబ్బట్టి భయం, ఆడు పోలీసులు అంటే అసలు భయం. ఆడు ఏ రోజు కూడా స్టేషన్లు ఎక్కడం కానీ చేయడం కానీ చెయ్యం. సార్ అవమానంతో రాత్రి నుంచి అలాగే అమ్మ పొద్దున పిలుస్తాను అన్నారు, పొద్దున కేసు పెడతాను అన్నారు, పొద్దున డబ్బులు కట్టమంటున్నారు అనేసి పొద్దున అంటున్నారమ్మా. ఏడు చేయాలి నేను, నీ తప్పు లేని తప్పుకు నేను ఏం ఒప్పుకోవాలి, నా మాట వినట్లేదు, మా మాట వినట్లేదు, వాళ్ళ మాట వింటున్నారు, మా మాట వినట్లేదు చెప్పి నా కొడుకు ఏడు చెప్పాను సార్. నేను నా కొడుకు అన్యాయంగా పొట్టలో పెట్టుకున్నారు సార్. నా కొడుకు పర్స్ దొరికింది సార్ మెట్ల కిందని, ఆ కింద మెట్లు దొరికిందంట సార్. మెట్లు దొరికితే ఆ చదివాడంట సార్. మెట్లు తీసి పర్స్ తీసి చదివితే ఆ లైసెన్స్ బుక్ ఏదో ఉన్నాయంట, ఆటో తాలికివి ఫోటోలు అని తీసాడు. మా ఇంటి ముందు ఇల్లు సార్, ఆ మీదనే వాళ్ళ ఇల్లు సార్. అయితే పనికొచ్చిన కాగితాలు వాళ్ళు పడేసుకున్నారు. ఎప్పుడు పడేసుకున్నారు మాకు తెలియదు, ఎప్పుడు పోయింది ఇప్పుడే కాదు పడిచేసుకున్నాడేమో అనేసి, అన్నీ పడిచేసుకున్నామేమో కాగితాలు చూడండి పర్స్ పోయినట్టు మీద అని తీసుకెళ్ళి ఇచ్చాడు. అన్నీ బాగానే తెచ్చిచ్చావు, ఇంకో అన్నిసి పనికొచ్చిన కాగితాలు బాగానే తెచ్చిచ్చావు బాబు అనుకో తీసుకొని వెంటనే కేసు ఆడ తీసారని మళ్ళీ ఆడ మీద దొంగతనం పెట్టారు. ఆడిచ్చింది అన్నత పంచుకొని తిన్నారని అది 2024లో పర్స్ పోయింది సార్. సంక్రాంతి రోజు నేను ఆటో పట్టుకెళ్ళాను సార్. ఆటో పట్టుకెళ్ళినప్పుడు పర్స్ ఉండిపోయింది అన్నారు సార్. ఆ రోజు తెల్లవారు నన్ను అడిగారు సార్. అడిగితే నాకు తెలియదు అనేసి అంటే నన్ను అడగడం మానేశారు సార్. అది అయిన తర్వాత నన్ను అడగలేదు. నేను ఆటో పట్టుకెళ్ళి నా ఫ్రెండ్షిప్గా బాగానే ఉంది. అయిన తర్వాత అది ఎక్కడో దొరికింది అన్నారు సార్. ఫస్ట్ దొరికిన తర్వాత పట్టుకొని వెళ్ళి పర్స్ ఇచ్చారండి సార్. ఆధార్ కార్డున అది లైసెన్స్ పేరు మీద ఉంటే చూసారండి సార్. చూసేమించి కంప్లీట్ ఇచ్చారు సార్. ఆ రోజు నన్ను అడిగిన తర్వాత మా ఇద్దరిని అడిగితే నీకు ఎవరికి వచ్చింది ఏది వచ్చిందంటే చెప్పారు సార్. అక్కడ వరకు బాగానే ఉంది సార్. నేను మా అమ్మకి చెప్పాను సార్. మా అమ్మకి చెప్తే అడిగారు సార్. అడిగిన తర్వాత ఏమించో స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ పెట్టారు సార్. కంప్లీట్ పెట్టిన తర్వాత వాళ్ళు మామూలు మాట్లాడుతూ భయపించేస్తున్నారు సార్. ఫస్ట్ మీకు జైలు పంపించేస్తాం, మిమ్మల్ని కొట్టక మీరు ఇలాగ అవుతున్నారు, మీకు కేసు ఫైల్ అయిపోద్దిరా, అందుకే మిమ్మల్ని కొట్టట్లేదు ఇప్పుడు వరకు మీకు కేసు ఫైల్ అవుతుందని ఏమనట్లేదు, లేదంటే మీకు కొట్టట్లేదు అనేసి మీరు అలాగా బతిమలాడించుకుంటున్నారు. కొడతాను ఆగండి, మీకు రేపు సీఏ గారు వస్తే లోపల పంపిస్తాను, ఇద్దరు చెరుకో 10,000 ఇచ్చేయండిరా పోలీసులు అన్నారు సార్. చెరుకో 10,000 ఇచ్చేయండిరా, సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్ ఉంది సార్, క్రైమ్ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ క్రైమ్ సార్. అయితే ఇచ్చేయండిరా అనేసి అంటే లేదని మేము తీయలేదు అనేసి అంటుంటే సరే కూర్చోండి రా అన్నాడు. మధ్యాహ్నం తెలుసు. అయితే నేను మా అమ్మాలకి భోజనం తెమ్మంటే భోజనం తీసుకొచ్చారు సార్. భోజనం కూడా చేయలేదు సార్. అప్పుడు కూడా నా తమ్ముడు భయం అవుతుంది అంటే అలాగ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఇంటికి పంపించారు సార్. మళ్ళీ తెల్లరు మార్నింగ్ రమ్మన్నారు సార్. మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఏమించో
స్టేషన్కి సాయంత్రం 6 గంటలకు రమ్మన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినారు. స్టేషన్కి వెళ్ళాను సార్. స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు సార్. ఎవరు రాలేదు సార్ స్టేషన్లోకి. వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఒక అరగంట సేపు కూర్చున్నారు సార్. అరగంట కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఇంక తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మిరలగాయింది సార్. అది మట్టుకు అనుమానమే సార్ పక్కగా. వాళ్ళు అలా చెప్పడం వల్లే చేసుకున్నాడు సార్, అది మట్టుకు పక్కా సార్. వాళ్ళు అలా కేసు పెట్టడం వల్ల ఇలా చేసుకున్నాడు సార్, అది మట్టుకు పక్కా సార్.